హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. అండ్ మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే మన వీడియోస్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. అలాగే నన్ను సపోర్ట్ చేయాలి అని అనుకున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే ప్రీవియస్ వీడియోస్లో నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నానండి. ఇలాగే మీ సపోర్ట్ అనేది నాకు ఎప్పుడూ ఉండాలని ఆశిస్తున్నానండి. అండ్ ఇక్కడైతే మార్నింగ్ నేను టీతో నా రొటీన్ అనేది స్టార్ట్ చేస్తున్నానండి. ఒక పక్కన నా మార్నింగ్ రొటీన్ అనేది అవుతూ ఉంటుంది. అలాగే మరికొన్ని విషయాలు అనేవి నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటానండి. ఇవన్నీ కూడా నాలాగా ఆలోచించే ప్రతి ఒక్కరికి కూడా రిలేట్ అవుతాయండి, ఎంతో కొంత యూజ్ అవుతాయని చెప్పేసి నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. ప్రీవియస్ వీడియోస్ కూడా చాలామంది కనెక్ట్ అయ్యారండి. సో దట్ నేను వాళ్ళ రెస్పాన్స్ని తీసుకొని ఇవి కూడా వాళ్ళకి నచ్చుతాయని ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియోస్ అనేవి చేస్తున్నానండి. మీకు ఎవరికైనా ఇవి నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. అలాగే నేను ఇవాళ థంబ్నెయిల్లో చూపించినట్టుగా ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిగా నా ఆలోచనలు ఎలా ఉంటాయనేవి నేను మీతో షేర్ చేసుకుంటానండి. అవి మీకు ఎవరికైనా తప్పుగా అనిపిస్తే మాత్రం నన్ను క్షమించండి. నచ్చితే కనుక లైక్ చేయండి. సో ఇవాళ థంబ్నెయిల్లో చూపించిన విధంగా ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిగా నా ఆలోచనలు అనేవి ఎలా ఉంటాయనేది నేను మీతో షేర్ చేసుకుంటానండి. మనం ఎప్పుడైనా కానీ పేదరికంలో పుట్టడం తప్పు కాదండి, పేదరికంలో చనిపోవడం అనేదే తప్పని చాలామంది అన్నారు కదండి. అదే నేను తీసుకున్నానండి. ఈవెన్ మా పేరెంట్స్ కూడా ఎప్పుడు మాకు ఒక్కటే చెప్పారండి, ఎప్పుడు మనం అలసిపోకూడదు, ఈ రోజుకు ఉంది కదా రేపటికి ఉంది కదా ఇంకెందుకు మనం కష్టపడ్డాం అని అనుకోకూడదని చెప్పారండి. ఎప్పుడు కూడా మనం కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈరోజు కాకపోయినా రేపైనా వస్తుందని నేర్పించారండి. సో మేము కూడా అదే ఫాలో అయ్యాం. ఈవెన్ నేను ఒక్కదానే కాదు, మా ఫ్యామిలీలో అందరం అదే ఫాలో చేస్తామండి. ఈ రోజుకు ఉంది కదా రేపు ఉంది కదా లేకపోతే మనకు ఒక నెల రోజులకు ఉంది కదా అని మేము ఎప్పుడు అలాగా స్ట్రక్ అయిపోయి కష్టపడడం ఆపేయలేదండి. ఈవెన్ మాకు ఇప్పుడు ఉన్నా కానీ మేము ఇంకా కష్టపడతామండి. ఎందుకంటే ఇప్పుడు మనం కష్టపడితే రేపు ఇంకా సుఖపడతాం, లేదా మన నెక్స్ట్ జనరేషన్ని మంచిగా చూసుకుంటామనే ఆలోచనతోనే ఉంటామండి. ఎప్పుడు కూడా ఇంట్లో ఒకళ్ళు కష్టపడి 100 మంది కూర్చొని తింటే ఎప్పుడు మిడిల్ క్లాస్ కాదండి, లోయర్ మిడిల్ క్లాస్ కూడా వెళ్ళిపోతాం మనం. అందుకే ఎప్పుడైనా కష్టపడే వాళ్ళు ఎక్కువ మంది ఉండాలి, కూర్చుని తినేవాళ్ళు తక్కువ మంది ఉండాలి అని చెప్తారండి. ఈ రోజుల్లో కష్టం పడితేనే ఎవరికైనా మనకి వాల్యూ ఇస్తారండి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, డబ్బు లేని వాడిని కుక్క కూడా చూడదంటారండి. ఇదైతే ఎంతమంది ఎక్స్పీరియన్స్ చేశారో నాకు తెలియదు, కానీ మేము మిడిల్ క్లాస్గా ఉన్నప్పుడు మేము చాలా అంటే చాలా ఫేస్ చేసామండి. మమ్మల్ని అందరూ చాలా చిన్న చూపు చూసేవారండి. ఈవెన్ ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా ఎవరైనా మమ్మల్ని ఇన్వైట్ చేయాలన్నా మమ్మల్ని కొంచెం ఆలోచించేవారండి. ఇప్పుడు అదే జనం, అదే మనుషులు, అవే మొఖాలు ఏదైనా ఫంక్షన్ జరిగినా లేకపోతే వాళ్ళు ఏమైనా అనుకున్నా ఫస్ట్ ప్రిఫరెన్స్ మాకు ఇచ్చి మా ఆలోచనలు లేకపోతే మా సజెషన్స్ తీసుకున్నప్పుడు నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుందండి. నేను లైఫ్లో ఏదో అచీవ్ చేసిన అంత ఫీలింగ్ వస్తుంది నాకు. దీనికి ఎంతమంది రిలేట్ అవుతారో నాకు తెలియదు, కానీ నేనైతే నేను సాధించేశాను అని నాకు ఆ ఫీలింగ్ అనేది వాళ్ళు మైండ్కి వచ్చి మమ్మల్ని ఇన్వైట్ చేసి మా సజెషన్స్ అడిగి మమ్మల్ని హెల్ప్ అడిగినప్పుడు నాకు అనిపిస్తుందండి. అది ఎవరికైనా తప్పుగా అనిపిస్తే మాత్రం నన్ను క్షమించండి. నేను అప్పుడు ఎన్నైతే బాధలు అవమానాలు అనేవి ఫేస్ చేశానో దానికి రెట్టింపు ఆనందం అయితే నాకు ఇది వస్తుందండి. ఇది తప్ప కరెక్ట్ అనేది నాకు తెలియదు, కానీ అప్పుడు నేను ఫేస్ చేసిన అవమానాలు ఇప్పుడు నేను దానికి 100 వంతుల ఆనందంగా ఇప్పుడు నాకు మారాయండి. దీని అంతటికీ కారణం మనకు కష్టమేనండి. మేము అందరం కష్టపడ్డాం, ఇంట్లో ఎంతమంది ఉంటే అంత కష్టపడ్డామండి. మా ఇంట్లో తిని కూర్చునే వాళ్ళు ఎవ్వరూ ఉండరండి, ఇప్పటికీ కూడా ఉండరండి. మేము మాకు తెలిసిన జాబ్స్ చేస్తూ ఉంటాము, అలాగే మాకు తెలిసిన వేలో మేము ఇంకా ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవడానికి చూస్తామండి. అంతేకాని వాళ్ళకి ఏదో ఉంది మనకి ఏదో లేదని చెప్పేసి వాళ్ళకున్నది మనం అప్పులు చేసి కొనుక్కోవడం, వాళ్ళకి పెద్ద టీవీ ఉంది మనకి చిన్న టీవీ ఉంది, లేకపోతే వాళ్ళకి డైనింగ్ టేబుల్ ఉంది మనకి డైనింగ్ టేబుల్ లేదు అని అసలు ఎప్పుడు మేము అనుకోలేదండి. మేము ఎప్పుడు కూడా సేవింగ్స్ మీదే దృష్టి అనేది పెట్టామండి. మా ఇంట్లో ఒక వస్తువు ఉన్నప్పుడు మేము అది చెడిపోయే వరకు వేరే వస్తువు అనేది చూసేవాళ్ళం కాదండి. కానీ కొంతమంది ఏంటంటే గొప్పదనానికి మిడిల్ క్లాస్ వాళ్ళే, మళ్ళీ వేరే వాళ్ళు కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తారంటే దీనికన్నా ఎక్కువ పెద్దది తెచ్చేసుకుందాం, అందరు మనల్ని
పొగడేస్తారు అలా అనుకుంటారండి. అలా అనుకుని ₹1 ఉన్న పొదుపు చేయాల్సిన చోట ₹10 అనేది ఖర్చు పెట్టి హంగులు ఆర్భటాలకు వెళ్ళి వాళ్ళని అనవసరంగా డబ్బులు అనేవి వేస్ట్ చేసుకుంటూ ఉంటారండి. బట్ మా ఇంట్లో మా మదర్ అసలు దానికైతే యాక్సెప్ట్ చేయలేదండి. మేము కూడా చిన్నప్పుడు అలాగే ఉండేవాళ్ళం. మనకే అనిపిస్తుంది కదా, మనం కూడా పెద్ద టీవీ తీసుకోవాలి, లేకపోతే మనం పెద్ద డైనింగ్ టేబుల్ తీసుకోవాలి, లేకపోతే మన హౌస్ని ఇలా డెకార్ చేసుకోవాలి అని చెప్పి. కానీ మా మదర్ అప్పుడు మమ్మల్ని ఇలా చెప్పారండి, ఇలాంటి హంగులు ఆర్భాటాలకు పోతే మన డబ్బులు ఖర్చు పెట్టుకోవడమే తప్ప మనం ₹1 అనేది సేవ్ చేసుకోలేము. వాళ్ళు ఇప్పుడు అప్పులు చేసి ఇది కొంటున్నారు, తర్వాత వాళ్ళు సఫర్ అవుతారని చెప్పేసి మా మదర్ మాకు నేర్పించారండి. కొన్ని రోజులు మాకు బాధ అనిపించేది, ఏంటి మా ఇంట్లో మేము ఏం అడిగినా ఇవ్వరు, అందరూ మంచిగా కొనుక్కుంటున్నారు, అందరూ హ్యాపీగా ఉంటున్నారు అనిపించిన కొన్ని రోజులకి మాకు కూడా మైండ్ సెట్ వచ్చేసిందండి. ఇప్పుడు అవసరమైన వస్తువే మేము కొనుక్కుంటాం, అనవసరమైన వస్తువు అనేది మా ఇంట్లో కానీ అసలు ఎక్కడ ఉండదండి. సో మేము అవసరమైన వస్తువులు డబ్బులు సేవ్ చేసుకోవడం, గోల్డ్ అనేది రేపు అన్న రోజు మా ఫ్యూచర్ ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి ఎక్కువ అప్పటి నుంచి కూడా మేము గోల్డ్ అనేది సేవ్ చేసుకున్నామండి. అందుకే మనం ఏ సిచ్యువేషన్స్లో ఉన్నా కానీ మనం అనేది ఎదగాలి, మనమంటూ సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలి అంటే మూల కారణం వచ్చేసి డబ్బేనండి. మనం ఎలా సంపాదించామనేది కాదు, ఈరోజు మనకి ఎంత ఉన్నదనేదే చూస్తుందండి సమాజం. అలా కష్టపడిన వాళ్ళకి ఆ రోజు ప్రతిఫలం ఉండకపోవచ్చండి, తర్వాత అయితే భగవంతుడు అనేవాడు ఎప్పటికైనా ప్రతిఫలాన్ని ఇస్తాడండి. అలాగే మమ్మల్ని, మా కుటుంబాన్ని నిజంగా ఎంత చేంజ్ వచ్చిందంటే ఆ రోజులు మేము తలుచుకుంటే నాకు ఒక్కొక్కసారి కళ్ళ నుంచి వాటర్ వచ్చేస్తాయండి. ఇప్పటికీ కూడా చెప్తున్నప్పుడు నాకు చాలా బాధగా అనిపిస్తుంది. కానీ నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను, నేను అచీవ్ చేశానన్న ఒక థాట్లో ఉంటానండి. ఇప్పుడు నేను అచీవ్ చేసేసాను కదా అని చెప్పేసి ఇప్పుడు కూడా నేను కామ్గా లేమండి. మాకు తెలిసిన వేలు ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకోవాలి, కష్టపడాలి. ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను కదా, ఇంట్లో మా హస్బెండ్ జాబ్ చేస్తున్నారు కదా, మనకు వస్తుంది సరిపోతుందని మేము అనుకోమండి. ఇంకా ఎన్ని విధాలుగా ఎర్న్ చేసుకోవాలి, మనకి వేరే విధంగా ఇన్కమ్ అనేది ఎలా జనరేట్ అవుతుందని ఆలోచిస్తామండి. అలా ఆలోచిస్తేనే ఈరోజు మనం రేపటి జనరేషన్కి మంచి భవిష్యత్తును అయితే ఇవ్వగలుగుతామండి. ప్రతి మిడిల్ క్లాస్ పర్సన్ కూడా అలాగే అనుకోవాలండి. అంతేకాని ఉన్నదంతా సరిపోదాం, లేకపోతే నాకు మా నాన్న పెళ్లి చేసి పంపించేస్తాడు కదా, లేకపోతే మా అమ్మ నాకు తెస్తుంది కదా అని అనుకుంటే అదైతే చాలా తప్పండి. మన పేరెంట్స్ మనని పెంచే వరకేనండి, అక్కడి నుంచి మనమే చూసుకోవాలండి. వాళ్ళు మనకి జన్మనిచ్చి మనకు చదువు సంజలు నేర్పించిన తర్వాత ఎంతో కొంత మనకి హెల్ప్ చేయకుండా మన బతికితే అది చాలా వ్యర్థమైన బతుకని నేను అంటానండి. మనం పుట్టి పెరిగి వాళ్ళకి ఎంతో కొంత మనం సాయం చేయాలండి. వాళ్ళని మంచిగా ఉన్నతంగా చూసుకోవాలనే ఆలోచన మనకు వచ్చినాడు ఆటోమేటిక్గా మన ఆలోచనలు కూడా అలాగే ఉంటాయండి. మనం వాళ్ళని బాగా చూసుకోవాలి, వాళ్ళు ఇంత కష్టపడ్డారు కదా, ఇప్పుడు నేను వాళ్ళు ఇంకా బాగా చూసుకోవాలని ఆలోచన వచ్చినప్పుడు ఖచ్చితంగా మనలో మంచి ఆలోచనలు అనేవి వస్తాయండి. ఎప్పుడు కూడా మిడిల్ క్లాస్లో పుట్టడం తప్పు కాదండి, మళ్ళీ చెప్తున్నాను. పేదరికంలో పుట్టడం తప్పు కాదండి, పేదరికంలో చనిపోవడమే తప్పు అని నేను అనుకుంటున్నానండి. ఇదేనండి ఇవాళ వీడియో. ఎవరికైనా తప్పుగా అనిపిస్తే క్షమించండి. నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి.